మన మొన్న కేసీఆర్ గారు కొన్ని మీరైనా పెట్టుకొని అంటే ఇక్కడ క్వశ్చన్ కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ గురించి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి దాని మీద కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. 6 గ్యారెంటీల విషయంలో కూడా కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. ఓకే, రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు కూడా కేసీఆర్ బయటికి రావాలి, కేసీఆర్ మాట్లాడాలి, కేసీఆర్ చేయాలి, 2 సంవత్సరాల్లో ఏం బయటికి రాలేదు, అసెంబ్లీకి రాలేదు అని అన్నారు. మరి మొన్న వచ్చినప్పుడు ఏమైంది? మొన్న వచ్చినప్పుడు ఏమైంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలు మాట్లాడేటప్పుడు సబ్జెక్టే లేని విషయంలో ఆయన మాట్లాడారు అని చెప్పేసి కూడా కొంతమంది నాయకులు అంటున్నారు. గతంలో ఒకసారి అడిగినప్పుడు కూడా ఆయన అలాగే వ్యవహరించారు. ఆ తర్వాత మొన్న కేసీఆర్ గారు 2.5 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల తర్వాత బయటికి వచ్చారు. ఇక మీదటి నుంచి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజాక్షేత్రంలో అన్ని విధాలుగా అడుచుకుంటాం, ప్రతి ఒక్కరిని అడిగే ప్రయత్నం చేస్తాము, ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా ఖచ్చితంగా నెరవేర్చేలా చేస్తాము. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రజలకు ఆ హామీలు అయ్యేదాకా వెంటబడతామని చెప్పేసి కూడా అన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ చేస్తారు. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు కంటికి రెప్పలా చూసుకున్న నాయకుడు కేసీఆర్ గారు. నేను కేసీఆర్ ఫ్యాను అలాగే రేవంత్ రెడ్డి గారి ఫ్యాను కాదు. ఎందుకంటే నేను ఒక తెలంగాణ పర్సన్ని, మారుమూల విలేజ్ నుంచి వచ్చిన పర్సన్ని కాబట్టి గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలన, ఇప్పుడు 2 ఏళ్ల నుంచి నడుస్తున్న ఈ రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు ఉమ్మడి పాలమూరు జిల్లాలోకి వెళ్ళి బహిరంగ సభలు నిర్వహించి ప్రత్యేకంగా నేనే వెళ్ళి ఆ సభలను నిర్వహిస్తానని చెప్పడం జరిగింది. ప్రజల నుండి ఎటువంటి ఆదరణ వస్తుందని అనుకుంటున్నాను. మొన్న రీసెంట్గానే చూసాం. ఎందుకంటే ఎంపీటీ సర్పంచ్ ఎలక్షన్స్లో ఏ గుర్తులు లేకపోయినా కూడా ఆటోమేటిక్గా కొన్ని స్థానాలు అనేది బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఇంకోటి ఇప్పుడు కమింగ్ సూన్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వస్తుందని చెప్పేసి కూడా ప్రజాక్షేత్రంలో వినిపిస్తున్న వార్త. అలాంటిది కేసీఆర్ గారు ముందుకు వచ్చిండ్రు అని అంటే ఖచ్చితంగా ప్రజల నుంచి ఆదరాభిమానాలు ఖచ్చితంగా ఉంటాయి. కేసీఆర్ గారు వస్తున్నారు అని అంటే జస్ట్ నార్మల్గా ఒక మాట వచ్చింది అంటేనే మన బీఆర్ఎస్ భవన్లో చాలామంది కార్యకర్తలు కానీ రోడ్ల పొట్ట కానీ ఇంకోటి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారనే దాని మీద కూడా చాలామంది లైవ్ చూసిన సందర్భం కూడా ఉంది. అలాంటిది ఆయన ప్రజాక్షేత్రంలో వస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ప్రజలు తనని స్వాగతిస్తారు, హారతులు పలుకుతారు. ఆయనది ఏం మాట్లాడాలనుకున్నారో కూడా ప్రజలు వింటారు. అదేవిధంగా ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ హామీలను అరాజపాట వాడినట్టు కదా, అట్లా చేసి ప్రజలను మభ్యపెట్టి అట్లా బోర్ల పడ్డారు ప్రజలు అని చెప్పి మొన్నటి రోజు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అలానే ప్రజలు ఓట్లు వేయడం జరిగింది. ఇప్పుడు మీ జీతం ఎంత? మీ శాలరీ మీ దాంట్లో 25, మీకు బయట 50,000 ఇస్తా అంటే మీరు పోతారా పోరా? ప్రజలు కూడా అంతే. ప్రజలు కూడా ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇచ్చారు, మేము తులం బంగారం ఇస్తామంటే ప్రజలు అట్లా ఆశపడ్డారు. ఆ తర్వాత ఇంకోటి మేము కేసీఆర్ గారు 12,000 ఇతను రైతు బంధు ఇస్తామని, మేము 15,000 ఇస్తామని అంటే అట్లా రైతులు ఆశపడ్డారు. 500కు గ్యాస్, తర్వాత 2,500, ఇవన్నీ చూసుకొని ప్రజలు ఏంటంటే ఆశావాదులు. అదే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారికి ఓటు వేశారు. ఇప్పుడు ఎందుకు వేసాంరా దేవుడా అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. అదేవిధంగా మా గవర్నమెంట్లో యూరియా సమస్య అస్సలే రాలేదు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ చెప్పుల లైన్లు చూస్తూ ఉన్నాం మనం అని చెప్పి కేసీఆర్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై మీ అంటే యూరియా కొరత రావడానికి గల కారణాలు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే అంటారు. ఆనాటి రోజులు తెస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. నిజంగానే ఆనాటి రోజులు తీసుకొచ్చారు. ఎందుకంటే ఒకప్పుడు చెప్పులలో కరెంటు లేకపోయినా కూడా, ఇది లేకపోయినా కూడా చెప్పులు పెట్టి అవన్నీ పెట్టి యూరియా కోసం కానీ, ఇది యూరియా ఒకటే కాదు దానికోసమైనా సరే కానీ అప్పుడు కేసీఆర్ గారు ముందు చాలా అనుభవించిన సందర్భాలు ఉన్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు అలాగే నడుస్తుంది. యాప్ని కూడా ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే యాప్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజు కొంతమందికి వస్తుంది, కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళ పేరు మీద భూములు ఉంటాయి, వారు నడవలేని పొజిషన్లో ఉంటారు. అట్లా అని చెప్పేసి తీసుకొచ్చి ఒక అధికారులు ఇంటి ముందరికి వచ్చి సిగ్నేచర్ అయితే పెట్టించుకోలేరు కదా. ఈ యాప్లు దరిద్రమైన యాప్లు, ఇవి తీసేయడమే మంచిది. అదేవిధంగా మా గవర్నమెంట్లో క్రైమ్ రేట్ అనేది చాలా తక్కువ ఉండే, ఇప్పటి గవర్నమెంట్లో క్రైమ్ రేట్ పెరిగిందని చెప్పి కేసీఆర్ గారు చెప్తా ఉండే మొన్న. అంటే పెరిగిందనే అనుకోవాలి. ఎందుకంటే రోడ్లపైనే హత్యలు చేసేస్తున్నారు, దారుణంగా. పోలీస్ డిపార్ట్మెంట్ రేవంత్ రెడ్డి గారి చేతుల్లోనే ఉంది కదా, హోంశాఖ తన చేతుల్లోనే ఉంది కదా, మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో మాకు అర్థం కావట్లేదు.
అదే గురుకుల పాఠశాలలో 130 పైగా అసలు చనిపోయారు. గురుకులాల విషయంలో మాట్లాడాలంటే చాలా బాధాకరం. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టకన్నా ముందే చాలా మంది ఫుడ్ పాయిజన్ అవన్నీ చూసామన్నమాట. ఎందుకంటే గతంలో కూడా అంటే కొన్ని చోట్ల అంటే ఒక 50 ఎంతో సంథింగ్ ఉన్నదాన్ని 1000కి పైగా గురుకుల పాఠశాలలు చేసిన ఆ వ్యక్తి కేసీఆర్ గారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దాని మీద సమీక్ష నిర్వహించలేదు, దాని మీద ఒక మీటింగ్ పెట్టలేదు, ఏది పెట్టలేదు. అలాంటి దాంట్లో కేసీఆర్ గారు మాట్లాడడం అనేది ఒక రకంగా కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. అంటే అది ప్రభుత్వ నిర్లక్ష్యమే అని మాట్లాడతారు. అది ప్రభుత్వ నిర్లక్ష్యం. అంటే ఇప్పుడు మొన్న ఓయూకు రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు యువత మొత్తం విరుచుకుపడి వారిపైన దాడికి పాల్పడడం జరిగింది. అది వాళ్ళు అట్లా చేయడం కరెక్టే అంటారు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఈ 2 లక్షల ఉద్యోగాలు కనీసం ఏ ఒక్కటని ఇచ్చారా? మీరే ఆలోచించండి బ్రదర్ ఒక్కసారి. ఎందుకంటే నిత్యం సోషల్ మీడియాలో మీరు కూడా చూస్తున్నారు 2 లక్షల ఉద్యోగాలు ఏ ఒక్కరికైనా భర్తీ చేస్తారా? ఒక మంత్రి ఏమో 70,000 అంటారు, ఇంకో మంత్రి ఏమో 60,000 ఏదో సంథింగ్ అంటారు, ఇంకో మంత్రి ఏమో ఏదో అంటారు ఒక రకంగా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఒక రకంగా మంచిదే, కాదని అనట్లేదు. కాకపోతే ఏంటంటే స్పాట్లో ఇవన్నీ చేస్తాము, గడిచిన 100 రోజులలోనే మేము చేస్తాం అనేది కరెక్ట్గా. ఎందుకంటే 5 సంవత్సరాల టైం ఉంది, ఆ 5 సంవత్సరాల్లో ఎప్పటికైనా చేయొచ్చు. అది మాత్రమే ఆలోచించాలి. అంతేగాని ఉంది కదా అని తొందర మాట ఇవ్వడం అనేది కరెక్ట్. ఇప్పటి గవర్నమెంట్ ఇచ్చిన అన్ని హామీలను నిలబెట్టుకుందని అనుకుంటున్నారు. నిలబెట్టుకోవాలి. ఒక ఫ్రీ బస్ తప్ప ఇంకేది అమలు కావాలి. ఆ ఫ్రీ బస్ వల్ల యూస్ఫుల్ ఉందని, ఫ్రీ బస్ వల్ల యూస్ఫుల్ ఉందా లేదా అని అంటే ఇప్పుడు నేను మా ఊరు నుంచి గతంలో 40 రూపాయల ఛార్జ్ ఉంది, ఇప్పుడు 60 రూపాయల ఛార్జ్. అలాంటిది అంటే ఇక్కడ ఏంటంటే ఆర్టీసీ విధంగా మహిళలకేమో ఫ్రీ బస్ పెట్టారు, పురుషులకేమో ఆటోమేటిక్గా ఛార్జీలు పెంచారు. అంటే అక్కడ ఆర్టీసీ వ్యవస్థ కూడా దెబ్బతింటుందని చెప్పేసి కూడా అంటున్నారు. మరి దాన్ని కూడా సమీక్ష నిర్వహించాలి, దాని విధంగా కూడా ఒక రివ్యూ తీసుకోవాలనే దాని మీద మేము చూస్తున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు సభకు వస్తుండగా చాలామంది రోడ్డు మార్గ మధ్యంలో ఆపి మళ్ళీ మన గవర్నమెంటే ఫామ్ అవుతుంది అని చెప్పడం జరిగిందని చెప్పి కేసీఆర్ గారు వ్యాఖ్యానించడం, అది ఎంతవరకు నిజం? అంటే వాళ్ళ మనసులోని మాటలు చెప్పారు. మనసులో మాటనే. ఎందుకంటే ఈరోజు మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళండి, అటు విలేజ్లలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నిత్యం వినిపిస్తున్న పేరు కేసీఆర్ గారే. ఎందుకంటే నేను కూడా చూశాను, కేసీఆర్ గారి పేరు వినిపిస్తుంది. వాళ్ళు నిజంగానే అన్నారని నేను అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఈ గవర్నమెంటే ఫామ్ అవుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన అన్ని గ్యారెంటీలు నెరవేరిస్తే, అదృష్టం దేవుడు వరిస్తే రేవంత్ రెడ్డి గారు రావచ్చు, లేకపోతే కేసీఆర్ గారు కూడా రావచ్చు. జాబ్ క్యాలెండర్లు పేరుకైనా అవి ఇచ్చే అవకాశం లేదా? నేను ఇందాకనే చెప్పాను 2 లక్షల ఉద్యోగాలని చెప్పి. ఆ జాబ్ క్యాలెండర్లు ఇప్పటిదాకా కూడా అనౌన్స్ చేయలేదు. నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంది? మేబీ నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ ఇయర్లో అట్లా కనుక, లేకపోతే గవర్నమెంట్ ఎండ్ అయ్యే టైంలో కూడా ఇవ్వచ్చని నేను అనుకుంటున్నాను. నిరుపేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అదే పరీక్ష ఫీజులు తగ్గిస్తారని అనుకుంటున్నాను. తగ్గించలేదు కదా, ఇచ్చిన మాట కదా, తగ్గిస్తారు. ఒకవేళ లేకపోతే ఇంకా దాని మీద కూడా మళ్ళీ ఆటోమేటిక్గా విద్యార్థులు ఫైట్ చేయడమే జరుగుతుంది. ఈ గవర్నమెంట్లో ఇంకా ఏ రకమైన మార్పులు రావాలనుకుంటున్నారు? ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేర్చండి చాలు. ఎందుకంటే మిమ్మల్ని ఒక జెడ్పీటీసీ స్థాయిలో నుంచి మీరు ఈరోజు స్టేట్కి ఒక కీలకమైన పదవిలో మీరు ఉన్నారు, ముఖ్యమంత్రి హోదాలో మీరు ఉన్నారు. సో మీరు చాలా కష్టపడ్డారు, చాలా శ్రమించారు. ఒక జెడ్పీటీసీ స్థానం నుంచి ముఖ్యమంత్రి స్థానం అనేది మామూలు విషయం కాదు. అటు తెలంగాణ రాష్ట్రంలో మీరు కీలక పాత్ర వహించారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆ తర్వాత ఇంకోటి ఎంపీగా పనిచేశారు, టీడీపీ నుంచి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షునిగా, ఆ తర్వాత ఇంకో ఎంపీగా ఎన్నో సేవలు అందించారు. కాబట్టి మీరు తక్షణమే ఈ 6 గ్యారెంటీలు నెరవేరిస్తే మిమ్మల్ని ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను.